సింగర్ సింగర్ ఇంకా ఇప్పుడు ఎంత అందంగా ఉందో అది. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ బై యూపీ. ఈరోజు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చినాము. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని మేమైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరైతే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం జూ పార్క్ అయితే వచ్చిన. ఈ మెయిన్ గేట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఇది. ఇక్కడైతే వ్యూ అయితే చాలా అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. చుట్టూ సరౌండింగ్ ఈ విధంగా ఉంది. ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాదు. ఇది ఎంట్రన్స్ అయితే. ఇది మనం టికెట్ తీసుకుని అయితే ఇక్కడ చూపించిన తర్వాత చెక్ చేసి అయితే లోపల పంపిస్తారు. లోపల పంపించిన తర్వాతనైతే ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి చిలుకలను అయితే నేను మొట్టమొదటిగా అయితే లైవ్లను అయితే చూస్తాను. ఇంతకుముందు అయితే నేను బుక్కులను లేకపోతే టీవీలను ఫోన్లను వీడియోలను చూసేది, కానీ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఈ చిలుకలు. మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు అయితే మొత్తం పక్షులే ఉంటాయి. ఇగో ఇవి కూడా చిలుకలు. ఇవి ఒక రకమైనవి. అంటే చిలుకలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. భారతదేశం ఏంటిది ఇది? దీన్ని బంగారం కోడి అంటారంట. ఇది బంగారం కోడి అంటే ఇది కనబడుతుంది. ఇది వెండి కోడి అట. బంగారం కోడి వేరే, వెండి కోడి వేరే. ఇది వెండి కోడి అంట. చూస్తున్నారు కదా, ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది. దీన్ని లేడీ కోడి అంటారంట. ఇదే లేడీ కోడి అంట. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడున్న ఈయో రకమైన చిలుకలు అంట. చిలుకలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని అయితే నాకైతే తెలియదు. మరో రకమైన చిలుకలు ఇవైతే చాలా బాగున్నాయి. చూడడానికి అయితే అదిరిపోయినాయి అసలు. ఫస్ట్ టైం నేను ఇన్ని రకాల చిలుకలను అయితే చూడడం. ఈ చిలుక అయితే చూడడానికైతే చాలా అంటే చాలా చాలా బాగుంది. అన్ని రంగుల కలర్లు కలిసి అయితే ఈ చిలుక అయితే అందంగా ఉంది. చూడడానికైతే ఈ చిలుక చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఈ చిలుకలను చూసి అయితే నేనైతే షాక్ అయినా. వాటి తోకలు అయితే ఒక్కొక్కటి ఫీటున్నర అయితే ఉన్నాయి. ఇది సెల్ఫీ పాయింట్ అంట. ఇది సెల్ఫీ పాయింట్ అంట. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు దిగితే అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి. మస్తు అనిపించింది మాకైతే చూడడానికి అయితే. మొట్టమొదటిసారిగా జిరాఫీని అయితే నేను ఇక్కడనే చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది కానీ పట్టుకునే అవకాశం మనకు లేదు. కేవలం దాన్ని దూరం నుంచి చూడడం వరకే. చాలా అంటే చాలా బాగుంది. చాలా హైట్ ఉంది అది.
చూడండి, ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. నాకు ఇక్కడ నుంచి అయితే అసలే కదలబుద్ధి కాలేదు, అంత బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ జింక కనపడుతుంది. ఇదే కృష్ణ జింక లాంటి ఇవే, నల్ల జింక ఇది. ఇటు సైడ్ అయితే చాలా ఉన్నాయి. అటు మొత్తం జింకలే, అవన్నీ సరౌండింగ్ మొత్తం జింకలే. సూపర్ అనిపిస్తుంది మాకైతే. ఇక్కడైతే కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల పేరు అయితే నాకైతే తెలియట్లేదు, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. పక్కనైతే ఒకటి కొమ్ముల జింక అయితే ఉంది. మరి ఇవి కూడా జింకలేనే అనుకుంటాను నేనైతే. దీని నుంచి అయితే మనం ఖడ్గమృగం అయితే చూడడానికి అయితే పోతాను. అదైతే ఈ జంతువు అయితే చాలా బలిష్టమైన జంతువు, చాలా పెద్ద ఆకారం కలిగి ఉంటుంది ఈ జంతువు అయితే. దాని దగ్గరికి పోవడం కూడా ప్రమాదకరమే. ఈ జంతువు బరువు వచ్చేసి అయితే 1.5 నుంచి 2 క్వింటల్ దాకా ఉంటుంది. అంత బరువు అయిన జంతువు ఇదైతే. అక్కడి నుంచి బయటకు వస్తుందని చూసినాం కానీ చాలాసేపు వరకు అది బయటికి రాలేదు. అది మేత అయితే తింటుంది, గడ్డి. ఇప్పుడైతే మనం నీటి ఏనుగును చూడడానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం రండి. ఇదిగో నీటి ఏనుగు. మంచి టైంకి అయితేనే మనం వచ్చినాం దాని దగ్గరికి. అదైతే మేత తినడానికి అయితే వచ్చింది, గడ్డి ఇట్లా. దాదాపుగా ఈ జంతువు కూడా 150 నుంచి 200 కేజీల వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చాలా పెద్ద ఆకారం కలిగి అయితే ఉంది ఇది. దీన్ని నీటి ఏనుగు అంటారు. ఇప్పుడైతే గుంట నక్కల కంటే డేంజర్ అయిన జంతువు ఒకటి అయినా అదే దుమ్ముల గుండి అట. అది ఇదేంటంటే ఇది మాంసం మస్తు ఇష్టం దీనికి. మాంసం అంటే సింహాలను, పులులను కూడా ఇది భయపెట్టి ఒక గుంపుతో వచ్చి భయపెడుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం చిరుతపులి దగ్గరికి అయితే వచ్చినాం. ఇది అయితే చాలా డేంజర్ అయిన జంతువు ఇది. ఇది మనం చెట్టు ఎక్కినా కానీ చెట్టు ఎక్కుతుంది, ఏది ఎక్కినా కానీ దాంతోపాటు అయితే వస్తూనే ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది ఇదైతే. ఏ చెట్టునైనా అవలీలుగా అయితే ఎక్కుతుంది ఇది. ఇదైతే డేంజర్ జంతువు. ఇది దూరం నుంచి చూడడమే మంచిది ఇది. ఇక ఈ జంతువు అయితే ఎంత స్పీడ్గానే ఉరికైనా అది వేటాడుతుంది. ఇప్పుడైతే మనం సింహం దగ్గరికి వచ్చినాం. సింహాలు ఉండే గుహ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక్కటైతేనే బయటికి వెళ్ళింది, అది చాలా దూరంలో ఉంది. నేను జూమ్ చేసి చూపించిన మీకైతే. కానీ ఈ జంతువు అయితే చాలా డేంజర్ అయిన జంతువు ఇది. ఎంత పెద్ద జంతువు వచ్చినా దీనికి భయపడాల్సిందే, అంత డేంజర్ అయిన జంతువు ఇది. దీనికి మనం దూరంగా ఉండి చూడడం కూడా మంచిదే. ఇది అడవికి రాజు, ఆగం పట్టిస్తుంది బూజు. ఇప్పుడైతే మనం చిరుతపులి దగ్గరికి వచ్చినాం. ఇదైతే చాలా డేంజర్ అయిన జంతువు ఇది. బలమైన జంతువు, డేంజర్ అయిన జంతువు. దానికి దాహం వేసినట్టుంది, నీళ్ళు తాగుతుంది. మొత్తం తాగి రేపటి కుంచుకో మరి. ఇది దీని వేట కూడా జింకలను వేటాడుతుంది, ఇది అడవి పందులను వేటాడుతుంది. ఇది కూడా చాలా డేంజర్ అయిన జంతువు ఇది. ఈ జంతువుకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది కూడా చెట్లను, గుట్టలను ఈజీగా ఎక్కేస్తుంది. ఇది కూడా అవలీలగా. చాలా బలమైన జంతువు ఇది. దాని పండ్లు, కూరలు అది ఎక్కేస్తుంది చూడండి. పెద్ద పెద్ద గోడలను కూడా ఎక్కేస్తుంది అది. చాలా డేంజర్. అందుకే దీని చుట్టూ జాలలు వేసిండు, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుంటుంది దానికి. అంత డేంజర్ అయిన జంతువు కాబట్టి దానికి బలమైన జాలలు కట్టారు.
ఇంతకుముందు దూరం చూపించిన కదా ఏషియన్ లయన్, ఇంకో ఇది సింహం చూడండి. చాలా కొంచెం దగ్గరకు వచ్చి తీసిన నేను. దీని అరుపులకు విని అయితే నేను ఇక్కడికి వచ్చి అయితే వీడియో తీస్తున్నా. చాలా దూరం ఉన్నాం అయినప్పటికీ మేము. చాలా డేంజర్ అయిన జంతువు ఇది. దాని అరుపులు అయితే భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ గొర్రెలు అనుకున్నారు. గొర్రెలు కాదు ఇవి, జింకలు. లేడీ జింక అంటారు కదా, ఆ జింకలు. అంత స్పష్టంగా దగ్గరికి వచ్చి అయితే కొంచెం అయితే మేము తీసినాం. తిన్నారా? అవి అయితే మా సైడే చూస్తున్నాయి. పోతున్నాయి, లోపలికి పోతున్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి చుట్టూ సరౌండింగ్లో అయితే మొత్తం ఇవే జింకలు ఉన్నాయి. మేతకు వచ్చినాయి అవి ఇక్కడికైతే. ఇప్పుడైతే మనం నెమలి దగ్గరికి వచ్చినాయి. ఇవన్నీ తెల్ల నెమలులే. ఇగో అసలు కలర్ అయిన నెమలి పురుగు ఇప్పింది. దాని మొత్తం రెక్కలను అయితే చాపింది. అద్భుతం. ఇదైతే చాలా రేరుగా కనపడుతుంది ఇట్లాంటిది. మేమేందో ఇట్లా రాగానే అది విప్పేసింది ఎందుకో. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. ఇక వెనకకి తిరుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మన జాతీయ పక్షి నెమలి. చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి రేరు ఎప్పుడంటే మనం వర్షం వచ్చే టైం అప్పుడు, సాయంత్రం కాలం సమయం అప్పుడే మాత్రమే ఇది ఇట్లా కురు విప్పుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో ఆడ నెమలి, మగ నెమలిలు ఉన్నాయి. ఇదైతే చూడండి అద్భుతంగా ఇప్పింది. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నా. అగ్గ సూపర్ అనిపించింది. అయ్యా ఏమన్నుందా అసలు మామూలుగా లేదు. ఇక్కడి నుంచి అయితే మాకైతే కదలబుద్ధి కాలేదు. ఇదైతే చాలాసేపటి వరకు ఇట్నే కురివిప్పి అయితే కనిపించింది మాకైతే. చాలామంది అయితే నిలబడి చూస్తున్నారు. ఈ చాలా అయితే చాలా బాగున్నది. ఇక్కడైతే నెమలైతే ఇట్లా కురి విప్పి అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది రేరుగా కనబడుతుంది. సాయంత్రం కాల సమయం అప్పుడు కానీ వర్షం వచ్చేటప్పుడు మాత్రమే ఇట్లాంటి సీన్ చూడగలం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు ముంగీస. దాని పిల్లల్ని ఎత్తుకెళ్ళి అయితే దాని గూట్లో పెడుతుంది. ముంగీస తన గూడు దగ్గరికి అయితే తీసుకెళ్ళింది దాని పిల్లలను. ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ పుంజు. ఊర్లలో కనిపించే కోళ్ళు అనుకున్నారు. ఇవి అడవి కోళ్ళు. ఇక్కడ నుంచి ఇవన్నీ అడవి కోళ్ళు. అడవి కోళ్ళు అరే ఇవన్నీ ఇంట్లో కోళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఇక చాలా రకాలు ఉన్నాయి. అడవి కోళ్ళు, పుంజులు ఉన్నాయి, పెట్టలు ఉన్నాయి. ఇక అడవి కోడి పుంజు. దాని తోక చూడు ఎంత పొడుగుందో. ఇగో ఈ పుంజు యొక్క తోక చూడు చాలా పొడుగుంది. అడవి కోళ్ళు ఇవి. ఇంకా ఇవేమో తెల్ల నెమలీలు. ఇవి తెల్ల కలరు నెమలీలు. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఫస్ట్లో మనకు చూపించిన కదా ఇక చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇవి కురు విప్పితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. చూస్తుంది అది.